ఎమ్మెల్సీల ఎన్నికకు సమిష్టిగా కృషి చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ సంస్థాగత నాయకులు పాల్గొన్నారు. రానున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని, సంస్థాగత ఎన్నికల్ని, అదేవిధంగా ఓటర్ల జాబితా వెరిఫికేషను, పట్టభద్రుల ఎన్నికల ఓటర్ల నమోదు మరియు ఎన్నికల సమన్వయం చేసే దానికోసంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి బుల్లెట్ రమణను, అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నన్ను ఇద్దరిని కలిపి ఇక్కడ కమిటీని వేయడం జరిగింది, విశ్వభ కమిటీని. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే సంగం మండలం, ఏఎస్పేట మండలంలో మీటింగ్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు పట్టణము, అదేవిధంగా ఆత్మకూరు రూరల్ మండల సమావేశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, రాష్ట్రంలో దాదాపుగా 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 2,40,000 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలని ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు ఒక్క